నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్స్ ను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల స్థితిగతులు మార్చాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్ తొర్రూరు. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సమావేశాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె లక్ష్మీనారాయణ గారు, నాతో పాటు ముఖ్య అతిథిగా చేసిన స్థానిక జిల్లా ప్రాదేశిక సభ్యులు మంగళపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక మున్సిపాలిటీ కౌన్సిలర్ శ్రీనివాసరావు గారు, సీనియర్ ఉపాధ్యాయులు వీరస్వామి గారు, వినోద్ రెడ్డి గారు, ఇతర అధికారులు, ప్రేమైన సోదరు ఉపాధ్యాయ మిత్రులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ అభినందనలు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ మిత్రులు ఈ పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నాయనేది రేఖామాత్రంగా ప్రస్తావించారు. గౌరవనీయులు జడ్పీటీసీ గారు ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే పరిష్కారం అయితేయో దాదాపుగా పరిష్కార మార్గం కూడా చూపించినట్టు మన ముందు కనిపించింది. అందువల్ల తప్పనిసరిగా ఆ పరిష్కార మార్గంలో వెళ్దామని చెప్పి మీ అందరికీ నేను సూచిస్తున్నాను. ప్రధానంగా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి నిన్న ఫోన్ చేసి, ఈసారి మా జిల్లాకు రండి, ఏదైనా మీరు పాఠశాలకు రావచ్చు అంటే, నేను కాస్త ఆలోచించి తొర్రూరు ఒక డివిజన్ కేంద్రం ఈ జిల్లాలో, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చాలాసార్లు వెళ్ళాం, ఇక్కడ కూడా చాలాసార్లు వెళ్తున్నాం. ఈసారి ఈ పాఠశాలకు వస్తే బాగుంటుంది, సంఖ్య కూడా కాస్త అధిక సంఖ్యలో ఉన్న సమాచారం ఇచ్చాను. ఆ తర్వాత ఇదంతా కూడా అప్పుడు అంటే నిన్న 4:45 జడ్పీటీసీ గారికి ఆ సమాచారం ఉందంటే వారు కూడా అక్కడ ఉన్నట్టు ఏదో సమాచారం కలెక్టర్ గారి దగ్గర ఉన్నారు. మొదటిది, మన ఊరు మనబడిలో జరుగుతున్న పనులు వేగంగా పూర్తి చేస్తే పాఠశాలకు ఉపయోగపడుతుంది. వాస్తవంగా నేను మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మళ్ళీ కోత పెట్టకుండా విడుదల చేయమని చెప్పి మన బడ్జెట్ సమావేశాలు అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చెప్పారు. సరే, అది ఏ మేరకు అయింది ఏంటనేది మళ్ళీ ఏ జిల్లా పాఠశాలల పునఃప్రారంభ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునఃప్రారంభించడానికి నర్సిరెడ్డి సార్ గారు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు నోటు పుస్తకాలను మరియు యూనిఫామ్ని పంపిణీ చేయడం జరిగింది. నర్సిరెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం. పాఠశాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి, పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఈ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి సార్, విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయి సార్? మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగారు. పాఠశాల స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి నన్ను అడిగితే, తెలంగాణ రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటాయి. ఒక 1,800 వరకు గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉంటాయి. తర్వాత ఒక 650 నుంచి 800 మధ్యన 5 రకాల రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటాయి. 194 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. 475 కేజీబీవీ స్కూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 30,000 పైచిలుకు ఉంటాయి. ఇన్నిట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నేను కూడా గమనించే శక్తి లేదు, కానీ ఎక్కడైనా పాఠశాలలో టాయిలెట్స్ ఇంకా సరైన స్థితిలో లేవనేది చర్చ ఉంది. టాయిలెట్ ఉండటమే కాదు, తాగునీరు మరియు
టాయిలెట్ శుభ్రం చేయడానికి అవసరమైన నీటి వసతి కూడా సరిగా లేదని తెలిసింది. అవన్నీ పూర్తి చేసేందుకు కొరకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రయత్నం చేస్తున్నారని నేను పత్రికల్లో చూశాను. కానీ ఈ పాఠశాలకు వచ్చే వరకు నాకు అర్థమైంది ఏంటంటే మన ఊరు మన బడిలో ఈ పాఠశాలలో టాయిలెట్స్ ప్రారంభించదు, అది నిర్మాణం పూర్తి కాలేదని తెలిసింది. ఈ అంశాన్ని మీ ద్వారా నేను వెంటనే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ టాయిలెట్స్ కానీ తర్వాత డైనింగ్ హాల్ కానీ ఏవైతే మన ఊరు మన బడిలో ప్రారంభించిన పనులు ఉన్నాయో యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. నేను కూడా ఫోన్ ద్వారా తెలియజేస్తాను.